ప్రజలతో కలిసి హెల్మెట్ ధరించే అవగాహనకు తోడ్పడే బైక్ ర్యాలీని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఘనంగా ప్రారంభించారు. హెల్మెట్ ధారణ అవగాహనను పెంపొందించే ఉద్దేశంతో రూపొందించిన ప్రత్యేక పాటను జిల్లా ఎస్పీ, జిల్లా పోలీసు అధికారుల సమక్షంలో చిత్తూరు పట్టణంలోని గాంధీ కూడలి వద్ద ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు ఎలా రక్షించబడతాయో, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను తప్పనిసరిగా ఎలా ఉపయోగించాలో ఈ పాట ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఈ పాటను రూపొందించామని, సాధారణ ప్రజల నుంచి విద్యార్థులు, యువత వరకు అందరికీ చేరువయ్యేలా సందేశాత్మకంగా రూపొందించడం విశేషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ శ్రీ శివానంద్ శిక్షర్, ఏఆర్ డిఎస్పీలు శ్రీ చిన్ని కృష్ణ, శ్రీ మెహబూబ్ బాషా, ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ నిత్య బాబు, ఆర్ఐలు శ్రీ భాస్కర్, శ్రీ సుధాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెంబర్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నది. రోజు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి, మనుషులు కొంటున్నాము, వాడుతున్నాము. దీనిలో వచ్చిన మేజర్ ప్రాబ్లము, మనం బాగానే నడుపుండొచ్చు కానీ పక్క వాళ్ళు మిస్టేక్ చేయొచ్చు. దానివల్ల కూడా ఒక్కొక్కసారి ఎస్పెషల్లీ 2 వీలర్స్ దాని మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఎక్కువ ఉంది. గత 5 సంవత్సరాలుగా జిల్లాలో జరిగిన యాక్సిడెంట్స్ డేటా తీసినట్లయితే ప్రతి సంవత్సరం కనీసం 350 మంది చిత్తూరు జిల్లాలో రోడ్ల మీద చనిపోవడం జరుగుతుంది. దీనిలో మేజర్గా కార్స్లో ప్రయాణించేవాళ్ళు, ఎందుకంటే వీరు చాలా అతివేగంతో వెళ్తుంటారు. నిద్రమత్తు వల్ల కానీ, లేదా తాగి నడపడం వల్ల కానీ, ఓవర్ స్ట్రెస్ వల్ల కానీ, జస్ట్ 1 సెకండ్ చూసుకోకపోవడం వల్ల కానీ, నెగ్లిజెన్స్ వల్ల కానీ, ఏదైనా సరే కారణం వల్ల చనిపోతున్నారు. బట్ సెకండ్ మేజర్ కాజ్ వచ్చేసేసి 2 వీలర్స్. ఎవరైతే బైక్స్ మీద వెళ్తున్నారో, బైక్ నడిపేవాళ్ళు కానీ, లేదంటే వెనక కూర్చున్న పిలియన్ రైడర్ కానీ, వీళ్ళే ఎక్కువ మంది చనిపోతున్నారు. సుమారుగా 140 మంది బైక్స్ మీద ట్రావెల్ చేసేవాళ్ళు మన చిత్తూరు జిల్లాలో చనిపోతున్నారు. ఇది ఓన్లీ చనిపోయిన డేటా. కానీ ఒకసారి ఇంజురీస్ చూసుకుంటే బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు కనీసం 400 నుంచి 450 మంది చేతులు విరగడము, కాళ్ళు విరగడము, హాస్పిటలైజ్ అయిపోవడం, కొన్ని నెలల పాటు హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది. సో ఒక ఫ్యామిలీకి బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే కనీసం ఫ్యామిలీ పరిస్థితి చూడండి. ఎంత గ్రేవ్ కన్సర్న్ అంటే ప్రతి సంవత్సరం ఇండియాలో, మన భారతదేశంలో రోడ్ల మీద 160,000 మంది చనిపోతున్నారు. 160,000 మంది. దీనికి తోడు సుమారుగా 5 లక్షల మంది ఏదో ఒక టైప్ ఆఫ్ ఇంజురీస్తో బెడ్ మీద ఉండిపోవడము, లేకపోతే ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు. అంటే 6.5 లక్షల మంది పైగా రోడ్లు యాక్సిడెంట్స్ వలన వాళ్ళ ఫ్యామిలీ నాశనం అయిపోవడం, వాళ్ళ జీవితం నాశనం అయిపోవడం జరుగుతుంది. సో ఇందులో ఎక్కువ మనం ప్రివెంట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఒక పర్సన్ నడిపేటప్పుడు ఎంత వేగంతో నడుపుతున్నాడు, 1 సెకండ్ చూసుకోకపోవడం. సో ఆ పరిస్థితుల్ని మనం మార్చలేకపోవచ్చు. కానీ మనం మార్చగలిగింది ఒకటే, 2 వీలర్స్ నడిపే ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ వేసుకోవడం. ఎప్పుడైతే సరే ఇలా ఉంటాయో, మనం అనుకున్నట్లు మన జిల్లా రోడ్ల మీద జరుగుతున్న ఈ 140 యాక్సిడెంట్స్లో కొంతమంది అయినా సరే హెడ్ ఇంజరీస్ వల్ల చనిపోవడం జరుగుతుంది. వాళ్ళనైనా ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనం ప్రతిరోజు కూడా రోడ్ల మీద చెప్తూనే ఉన్నాము, హెల్మెట్ ధరించండి అని. ఫ్లెక్సీస్ పెట్టాము, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. కొంతకాలం ఎఫెక్ట్ ఉంటుంది, మళ్ళీ తర్వాత తగ్గిపోతుంది. సో ఇది నిరంతరం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాటను లాంచ్ చేస్తున్నాము. ఇది చూసైనా సరే ఇందులో విజువల్స్ కొన్నిసార్లు రియల్ సీసీటీవీ కెమెరాస్లో ఉన్న విజువల్స్ పెట్టడం జరిగింది. అలానే యానిమేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు ఇది చూసి మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తారని, 2 వీలర్స్ నడిపేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.